వైఎస్ఆర్సీపీకి ఒకటి ఎదురొచ్చినా వైఎస్ఆర్సీపీ ఒకటి ఎదురు వెళ్ళినా తొక్కి పడేస్తాం. పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు. మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. నాకు ఆ ప్లీనరీ చూసాక ఆడవాళ్ళేమో తొడగొడతారు, మగవాళ్ళేమో ఏడుస్తారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపించింది. దున్నపోతులో న్యాయం నిజం గెలుస్తుంది. మనం ధర్మం వైపునే ఉన్నాం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదా? విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తారా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సిఐడితో ఎంక్వైరీ చేయిస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ ఇష్టం వచ్చింది దాంతో ఎంక్వైరీ చేయించుకోండి, లేదా మీ వల్ల కాకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి. ఒకవేళ ఎవడు దోష అయితే ఆడికి ఊరేసేయండి, ఇబ్బంది ఏముంది? జీవితాంతం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, బెస్ట్ యాక్టర్ అవార్డ్. మీ చేతనం చేసుకోండి. మీరు ఎంక్వైరీ ఏ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆదాయం ఉంది. ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశారు. ఆదాయాన్ని చంపేశాడు, అప్పులు చేశాడు. ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ప్రధాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తెచ్చిన మహానుభావుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని 5 ఏళ్లలో చూసి. గతంలో ఈవిడే భూమాకిల ప్రియ గారు పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఆవిడేసుకున్న డ్రెస్ గురించి పెద్ద రాద్ధాంతం చేసింది. ఎందుకు? అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైట్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అనవసరం. బూతుల పురాణంతో మీటింగ్లు బట్టి చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మొహం పగిలిపోద్ది. వీళ్ళు ఎన్ఎస్జీ వాళ్ళు కాదు, మన ఆంధ్రాకి సంబంధించినటువంటి పోలీసుల్ని ఆ విధంగా డిజైన్ చేసుకున్నాడు అన్న. అట్లుంటది మనతోని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి మండుతున్నట్టుంది. నాకు కూడా నల్లగొడ్లు వేసుకొని తుపాకులు ఇట్లా పట్టుకొని ఉండాలనేటువంటి సంకల్పంతో అన్న మనకి ఈ మధ్య డిజైన్ చేసుకున్నాడు. ఓకే, రోజా ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా. ఎందుకు? మహారాష్ట్రకి వెళ్తే అపోజిషన్ పార్టీలో మాట్లాడాలి. ఇస్ ఇట్ ట్రూ భవానీ? అక్కడ ప్రజలకి ఈవిడ భాగవతం తెలియకపోవచ్చు, ఈవిడ అరాచకాలు, ఈవిడ అవినీతి తెలియకపోవచ్చు. సార్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కేవలం వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది పోలింగ్ బూతుల వల్ల కాదు, రోజా బూతుల వల్ల, శ్రీరెడ్డి బూతుల వల్ల. కేవలం వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది వైఎస్ఆర్సీపీలో ఉండే కొంతమంది బూతుల వల్ల తప్ప పోలింగ్ బూతుల వల్ల కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తండ్రిని కలవాలి అంటూ దువ్వాడ ఇంటికొచ్చారు కూతుళ్ళు. నాన్నను కలవాలంటూ అర్ధరాత్రి వరకు గేటు ముందు నిరీక్షించారు. బయట నుంచి పిలిచినా ఇప్పటికీ తన తండ్రి దువ్వాడ శ్రీనివాస్ కనీసం ఇంటి గేటు తెరవలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవా. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు 3 పెళ్ళాలున్నారు, అది నా ఇష్టం అంటున్నాడు ప్రబుద్ధుడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎమ్మెల్సీ దువ్వాడ వేరే మహిళతో కలిసి ఉంటున్నారని, తమను పట్టించుకోవడం లేదని పెద్ద కుమార్తె హైందవి తెలిపింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను 3 చేసుకుంటాను. వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తండ్రి ఇల్లీగల్ గా వేరే మహిళతో ఉంటూ తమని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే, ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు, కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడి. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏకపత్ని వ్రతం మన మతం. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. వేరే మహిళతో ఉంటూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపత్ని వ్రతం ఇంకా చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు? నేను ఏమన్నా స్వీప్గానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా? ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది. వేరే మహిళతో కొంతకాలంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిసి ఉంటున్నారని తెలిపారు. సిగ్గుపడరండి.
మాకు మా నాన్న కావాలి అంటూ డిమాండ్ చేశారు. మన తాలూకా సాంప్రదాయం కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. పిల్లలకి మాకు రోడ్డుకు పాలు చేసాడు, అంతకు మించి అని చెప్పలేదు. ఎన్ని 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 దారుణాలు సార్. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఒక వ్యక్తి ముగ్గురిని వివాహం చేసుకోవచ్చా అన్న? వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. ఇతనికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? ఇతడు రేపు పొద్దున్న నాయకుడు అవుతాడా? అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. నేను ఈ రోజు వరకు రాజకీయాల్లో మేకప్ వేసుకొని ఎక్కడికి వెళ్ళింది లేదు. అటు చూడు బే. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే, సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే నాకు కొంచెం అయమయంగా ఉంది. ఆడదాన్ని కొట్టడం రైటా లేదా కొట్టకుండా వదిలేయడం రైటా? నేను ఆడవాళ్ళని కొట్టారు, స్ట్రైట్ గా షూటే. ఆవిడ అసలు నాకు నా ఉద్దేశంలో ఆవిడ అసలు మహిళేనా అన్న డౌట్ కూడా నాకు వస్తుంది ఈరోజు. మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇక కొనసాగింది అని అంటే ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. పిచ్చివారు అనుకున్నావా నన్ను? ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఇవే తగ్గించుకుంటే మంచిది. లేపేద్దాంరా. బామ్ లగా దేంగే